అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందన్నమాట. నేను నిజంగానే లక్కీ ఏమో అని. ఎందుకు అంటున్నానంటే, నేను వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఈరోజు నేను అనుకోకుండా మునేశ్వర స్వామి దర్శనం చేసుకుందామని మ్యాప్లో మునేశ్వర స్వామి టెంపుల్ అని పెట్టుకొని అలా ఒక 30 కిలోమీటర్లు పోతే నాకు ఇక్కడ మునేశ్వర స్వామి టెంపుల్ కనిపించలేదు, కానీ ఇక్కడ స్వయంభూ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కనిపించేసింది అనమాట. ఏం చేయాలో అనుకోలేదు నాకు అసలు. నిజంగా షాక్ అసలు. సర్లే అనేసి లోపలికి వెళ్తే ఎంత బాగుందంటే టెంపుల్ నిజంగా అసలు స్వయంభూ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది. ఎప్పుడో పురాతన కాలంలో అసలు మెట్లు ఉండేవి కాదంట. ఎలా వచ్చేవాళ్ళు అంటే అలా పాక్కుంటూ వచ్చేవాళ్ళంట, పైకి ఎక్కేవాళ్ళు. ఇదంతా మొత్తం ఒకటే రాయి. అలాంటి దాన్ని 40 years బ్యాక్ అంతా ఒక కమిటీగా మారి ఇలా తయారు చేసుకొచ్చారంట మెట్లు కానీ, ఇలా అందరూ ఫ్రీగా నడవడానికి. ఇది మనం చూస్తున్నది వచ్చేసరికి స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ గృహలు. అప్పట్లో ఈ మెట్లు కానీ ఏం కానీ ఉండేలేదంట. ఇప్పుడు ఒక 40 years బ్యాక్ వాళ్ళంతా ఒక కమిటీగా మారి ఇవన్నీ తయారు చేసి ఇలా డెవలపింగ్ చేసుకుంటూ ఇలా వచ్చారు. ఇప్పుడైతే మ్యాక్సిమం మంచిగా నడిచే వాళ్ళందరూ పైకి ఎక్కేలాగా హ్యాపీగా వచ్చి దర్శనం చేసుకునేలాగా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఇదే స్వయంభూ అనమాట. నాకైతే షాక్ అసలు. నాకైతే ఎంత ఇష్టం వెంకటేశ్వర స్వామి అనిపించింది అనమాట ఈరోజైతే నాకు. నిజంగా అసలు ఏదో చేయాలని వస్తే ఇలా స్వయంభూ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శనం చేసుకుంటానని అనుకోలేదు. ఇలా గుట్ట మీద ఉన్న ఒక్కటే రాయి మీద ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి తిరుపతి నుంచి శిల తెచ్చారంట వెంకటేశ్వర స్వామిది. చూస్తున్నారు కదా, ఇదంతా తిరుపతి నుంచి తెచ్చింది. చూసారు కదా, చాలా బాగుంది ఇది గుడి అయితే. మనకు ఎప్పుడైనా సండే టైంలో వచ్చి దర్శనం చేసుకోవచ్చు. మీకు ఈ టెంపుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు కామెంట్లో పెట్టండి మెసేజ్, నేను డీటెయిల్స్ అన్నీ నీకు చేస్తాను. టెంపుల్ అయితే సూపర్ ఉంది. స్వయంభూ చూస్తున్నారు కదా, ఈ వీడియోలో కంటే మీరు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. పైకైతే భక్తితో రండి, అదే మీకు అనిపిస్తుంది. హ్యాపీ